హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్. ఈరోజు పెసరలతో సున్నుండలు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా వస్తాయండి, చాలా బాగుంటుంది. 1 కప్పున్నర వరకు పెసరలు తీసుకున్నాను. పెసరలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలండి. ఎప్పుడు మినప సున్నుండలే కాకుండా ఇలా పెసరలతో కూడా చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటారనమాట. హెల్తీగా ఉంటుంది. పెసర్లు కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చేద్దాం. ఇందులోని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం తీసుకున్నాను. అంటే నోటికి మనకి అంటకుండా ఉంటుంది, మళ్ళీ స్మూత్గా ఉంటే. ఇలా బియ్యం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. నోటికి తినేటప్పుడు మనకి నోటికి అంటకుండా ఉంటుంది, అందుకని వేసుకోవాలి. అవి కూడా వేగనిచ్చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లారి వరకు పక్కన పెట్టేసుకుందామండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. పక్కన పెట్టేసుకున్నాక చల్లారిపోయినాయి చూసారా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మిక్సీ పెట్టేసుకుందాం. ఇందులో 3 యాలకులు కూడా వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పెట్టేసుకుందామండి. మరీ మెత్తగా అవ్వకూడదండి, కొంచెం బరకగా ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది. అందుకని కొంచెం బరకగానే తీసుకున్నాను నేను. బరకగా పిల్లలు తింటారు కదా, మరి నోటికి అంటిపోతూ ఉంటుంది కాబట్టి. ఇందులోనే కప్పున్నర వరకు బెల్లం తీసుకున్నాను. కప్పున్నర పెసలు తీసుకున్నాం కాబట్టి కొలతగా కప్పున్నర బెల్లం తీసుకుంటే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. ఒకసారి మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. అక్కడక్కడ ఉండలు ఉంటాయి కాబట్టి దీన్ని మళ్ళీ మనం మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా తిప్పేసుకుంటే ముద్ద కింద అయిపోతుంది. ఒకసారి లైట్గా తిప్పుకుంటే సరిపోతుందండి. ఇలాగా మొత్తం బెల్లం కరిగేటట్టు మొత్తం ఇందులో వేసుకొని ఇలాగ ఉంటే సరిపోతుంది. ఇందులోనే నెయ్యి వేసుకుందాం. కొంచెం వేసుకుంటూ కలుపుకుందాం. కొంచెం కలిసేటట్టు కలిపేసుకొని మనకు చేతికి ఉండవచ్చే అంతగా వేసుకుంటే సరిపోతుంది. నేను నెయ్యి ఇంట్లోనే చేసుకుంటానండి. చాలా ఇప్పుడే చేసి పెట్టాను పక్కన. మంచి వాసన కూడా వస్తుంది. మనం కొనుక్కునే దానికంటే ఇంట్లో చేసుకుంటేనే చాలా బాగుంటుంది నెయ్యి అనేది. ఇలాగా చేసి ఒక్కొక్కటి పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం పక్కన పెట్టేసుకుందాం. సరే, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి. మినపగుళ్ళతోని మినపప్పుతో కాకుండా ఇలాగ పెసర్లతో కూడా ట్రై చేసి పెట్టండి పిల్లలకి. చాలా హెల్తీదండి. పెసర్లు అనేది మనకి తింటే చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. టేస్టీగా ఉండే పెసర లడ్డూలు, పెసర సున్నుండలు కూడా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.